హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఉందా లేదా, ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఎవరు, బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరు, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు గైస్. ప్లీజ్ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్, బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఉందా లేదా? బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఉండదు. బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ 100% ఉండదు. ఉండింటే, ఒకవేళ ఎప్పుడో ఉండింటే మనకి ఇంతవరకు ప్రోమో వచ్చేది. ఇంతవరకు ప్రోమో లాంటివి ఏవి రాలేదు. బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ కూడా స్టార్ట్ అయ్యేది, కానీ ఇంకా కాలేదు. బికాస్ ఆఫ్ ఇంకా సెట్ వర్క్ కూడా కాలేదు. అందుకని బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ అస్సలకి ఉండదు ఈ ఈ సీజన్ వరకు. నెక్స్ట్ సీజన్ ఉంటే ఉండవచ్చు, తెలియదు. కానీ ఈ ఇయర్ అయితే బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఉండదు. బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బిగ్ బాస్ సీజన్ 9 ఆగస్ట్ లాస్ట్ వీక్ అయినా, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయినా 100% బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నడుస్తుంది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఈ మంత్ మధ్యలోనైనా లాస్ట్లోనా ఎండ్ అవుతుంది 100%. ఎండ్ అయిపోయాక మనకి స్టార్ మాలో కొత్త ప్రోమో వేశారు. ఆ ప్రోమో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అయిపోగానే నెక్స్ట్ వీకే కుకింగ్ విత్ జాతిరత్నాలు 100% వస్తుంది. కుకింగ్ విత్ జాతిరత్నాలు అయిపోగానే మనకి బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయినా అవ్వచ్చు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయినా అవ్వచ్చు. ఆ కుకింగ్ విత్ జాతిరత్నాలు మాత్రం కరెక్ట్గా 3 months ఉంటుంది. 3 months అయిపోయాక అప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయినా, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయినా ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఈ టూ డేస్ మాత్రం పక్కా. ఇంకా వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ 100కి 100% ఎలాంటి మార్పులు లేవు. నాగార్జున సారే మనకు హోస్ట్గా ఉంటారు. దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ నాగార్జున గారే ఉంటారు. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు. నాగార్జున గారే మనకి సీజన్ 4 అనుకుంటా, 4 థర్డ్ నుంచి వెళ్ళి మనకి ఇప్పటి వరకు నాగార్జున గారు ఉన్నారు. ఇంకా ముందర కూడా మనకి నాగార్జున సారే ఏ సీజన్కైనా హోస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ లిస్ట్. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్. ఫస్ట్ వచ్చేసి మన తేజస్విని గౌడ గారు, అమర్దీప్ భార్య. తేజస్విని గౌడ గారు ఈ సీజన్కి 100కి 100% ఖచ్చితంగా వస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే తన నేమ్ లాస్ట్ సీజన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8కి వస్తారని. కానీ బిగ్ బాస్ సీజన్ 8కి రాలేదు. ఈ సీజన్కి 100%, 99.9% మాత్రం కన్ఫామ్ వస్తారని. ఇంకా 1% వదిలేద్దాం తేజస్విని గౌడ గారు ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ వచ్చేసి దీపిక రంగరాజు గారు చాలా కామెడీ పర్సన్. తను మీద ఇప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తను ఇప్పుడు బ్రహ్మముడిలో వర్క్ చేస్తుంది. తను ఈ బిగ్ బాస్ సీజన్ 9కి 100% దీపిక రంగరాజు గారు వస్తారు. 100% దీపిక రంగరాజు గారు ఈ సీజన్కి వస్తారు. తన మీద ఇప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తన డ్యాన్సింగ్ మీద కానీ, ఎలాంటి దాని మీద అయినా కానీ తన మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కాబట్టి దీపిక రంగరాజు గారు వచ్చే చాయిసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
దీపికా రంగరాజు గారు 100% వస్తారు బిగ్ బాస్ సీజన్ 9కి. నెక్స్ట్ వచ్చేసి కావ్య, నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ కావ్య గారు కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే చాయిసెస్ చాలా అంటే చాలా హైలో ఉన్నాయి. కావ్య గారు కూడా బిగ్ బాస్ సీజన్ 9కి 100% వచ్చే చాయిసెస్ చాలా ఉన్నాయి. తను ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సీరియల్కి అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి కావ్య గారు మనకి బిగ్ బాస్ సీజన్ 9లో కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి శివ్, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9కి ఖచ్చితంగా వస్తారు. శివ్ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు శివ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఉన్నారు, కానీ నెక్స్ట్ పోయిన వీక్లోనే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచి వెళ్ళి శివ్ ఎలిమినేట్ అయ్యాడు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9కి శివ్ ఖచ్చితంగా వస్తారు 100%. దానికి మళ్ళీ ఒక చాయిస్ వస్తుంది బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళి చాయిసెస్. కానీ శివ్ అయితే వస్తారు బిగ్ బాస్ సీజన్ 9కి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏక్నాథ్ అండ్ హారిక నేమ్స్ పోయిన సీజన్ నుంచి వస్తుంది కానీ రావట్లేరు. ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సీజన్కి 100% వస్తారు అని అనుకుంటున్నాం. 99.9% వరకైతే వస్తారు, 1% వాళ్ళకి వదిలేస్తున్నాం. కానీ ఏక్నాథ్ అండ్ హారిక జోడిగా వస్తారు ఈ సీజన్కి అయితే. బిగ్ బాస్ సీజన్ 9కి ఏక్నాథ్ అండ్ హారిక వచ్చే చాయిసెస్ వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి నేమ్ కూడా లాస్ట్ సీజన్ వచ్చింది, కానీ రీతు చౌదరి గారు అయితే రాలేదు, ఎందువల్లనో తెలియదు మనకి. కానీ ఈసారి మాత్రం రీతు చౌదరి గారు ఖచ్చితంగా వస్తారు. యాక్చువల్లీ పోయిన సీజనే రావాలి రీతు చౌదరి గారు, కానీ ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి, కానీ ఎందువల్ల రిజెక్ట్ అయ్యారో తెలియదు, ఎందువల్ల వెళ్ళలేదో తెలియదు మనకి. కానీ ఈ సీజన్కి మాత్రం రీతు చౌదరి గారు ఖచ్చితంగా వచ్చే చాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ గారు నేమ్ 3 సీజన్స్కి వస్తుంది. దానికి ఇంటర్వ్యూస్ జరుగుతాయి కానీ రిజెక్ట్ అవుతున్నారు, కానీ ఎందుకు రావట్లేదు మనకి తెలియదు. అంజలి పవన్ గారు ఈ సీజన్ 9కి వస్తారని అనుకుంటున్నా, కానీ అంజలి పవన్ ఈ సీజన్కి 100% వస్తారు, వచ్చే చాయిసెస్ వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు గత సీజన్స్లో ఇంటర్వ్యూస్ వెళ్ళాడు కానీ రిజెక్ట్ అయ్యాడు, ఎందువల్లనో తెలియదు. కానీ తను గేమ్స్ పరంగా, కామెడీ పరంగా, యాక్షన్ పరంగా అన్నిట్లో పర్ఫెక్ట్, ఈ సీజన్కి సెట్ అవుతాడు అని అనుకుంటున్నా. బంచిక్ బబ్లు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి పల్లవి గారు మనకి జీ తెలుగులో సీరియల్స్ తీస్తారు. పల్లవి గారు మనకి పోయిన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో పోయిన సీజన్ 1లో ఉన్నారు, ఈ సీజన్లో లేరు. కాబట్టి ఈ సీజన్కి పల్లవి గారు వచ్చే చాయిసెస్ ఉన్నాయి. పల్లవి గారి నేమ్ కూడా బయటకు వచ్చింది, అందువల్ల రావచ్చు పల్లవి గారు కూడా. నెక్స్ట్ వచ్చేసి పల్లవి గౌడ మనకిప్పుడు పల్లవి గౌడ గారు మనకి ఇంటింటి రామాయణం సీరియల్లో ఉన్నారు స్టార్మాలో, వారు కూడా వచ్చే చాయిసెస్ ఉన్నాయి. పల్లవి ఇప్పుడు ఆ ఇంటింటి రామాయణం అయిపోయాక వస్తారో తెలియదు, ఒకవేళ బిగ్ బాస్కి రిజెక్ట్ చేసి ఆ సీరియల్లోనే ఉంటారో తెలియదు. ఒకవేళ ఇంటింటి రామాయణం అయిపోతే ఖచ్చితంగా బిగ్ బాస్లోకి ఎంట్రీ అవుతారు
పల్లవి గౌడ గారు. ఒకవేళ ఈ పల్లవి గౌడ గారు బిగ్ బాస్కి వస్తే ఇంకా ఇంటింటి రామాయణం అయిపోకపోతే ఆ సీరియల్లో పల్లవి గౌడ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. ఇది మాత్రం 100%. కానీ పల్లవి గౌడ గారు మాత్రం ఈ సీజన్కి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి నిరంజన్ మనకి ఎన్నెన్నో జన్మల బంధం, ఇంకా లేటెస్ట్గా ఏదో సీరియల్ వచ్చాయి కదా, ఆ సీరియల్లో ఉన్నారు నిరంజన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. ఇంకా మనకి బిగ్ బాస్ సీజన్ 9లో చూడవచ్చు నిరంజన్ గారిని. మనం బిగ్ బాస్ సీజన్ 9కి నిరంజన్ గారు వస్తారు అని అనుకుంటున్నాం. 99.9% వరకు అయితే నిరంజన్ గారు రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి దేవ్జానీ గారు ఈ కిరాక్ బాయ్స్ కిరాడి గర్ల్స్ సీజన్లో ఉన్నారు. ఈ సీజన్లో దేవ్జానీ గారు కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9కి ఖచ్చితంగా వస్తారు. వచ్చే చాయిసెస్ ఇస్ వెరీ హైలో ఉన్నాయి. దేవ్జానీ గారు కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వస్తారు. నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఇమాన్యుయల్ కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ ఉన్నాయి. ఇమాన్యుయల్ కేజీకేబీలో కూడా ఉన్నారు ఈ సీజన్లో. వారు కూడా వచ్చే చాయిసెస్ ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ 9కి ఒక కామెడియన్గా. కానీ బిగ్ బాస్ సీజన్ 9కి ఇమాన్యుయల్ వస్తే ఫన్ మాత్రం పక్కా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇమాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9కి వస్తారని అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి జ్యోతిరాయ్ అప్పట్లో గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్ వాళ్ళ మమ్మీగా ఉండేవారు. గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అయ్యి కూడా 1, 2, 3, 5 months కాక అవుతుంది. జ్యోతిరాయ్ గారు కూడా వచ్చే చాయిసెస్ వెరీ హై ఉన్నాయి. జ్యోతిరాయ్ గారు వస్తారు అని అనుకుంటున్నాను బిగ్ బాస్ సీజన్ 9కి అయితే. ఇంకా 1% అయితే జ్యోతిరాయ్ గారికి వదిలేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి సింగర్ సాకేత్ కూడా ఈ సీజన్కి రావచ్చు. సింగర్ సాకేత్ నేమ్ పోయిన సీజన్ నుంచి వస్తుంది. ఈ సీజన్కి సింగర్ సాకేత్ ఖచ్చితంగా వచ్చే చాయిసెస్ వెరీ హైలో ఉన్నాయి. సింగర్ సాకేత్ ఈ సీజన్కి 100% వస్తారు అని అనుకుంటున్నా. సింగర్ సాకేత్ రావద్దు కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి హరి స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటాడు ప్రోగ్రామ్స్కి. తను ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9కి హరి కూడా రావచ్చు ఈ సీజన్కి. తన పేరు గత 2-3 సీజన్స్ నుంచి బయటకు వస్తుంది, కానీ రావట్లేదు. ఈ సీజన్కి హరి గారు వచ్చే చాయిసెస్ ఇస్ వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి అనిల్ గీల గారు కూడా వచ్చే చాయిసెస్ ఉన్నాయి ఈసారి. తన నేమ్ లాస్ట్ సీజన్ వచ్చింది, కానీ ఎందుకు రాలేదో తెలియదు. కానీ ఈ సీజన్కి వస్తారు అని అనుకుంటున్నాం, కానీ తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ మధ్య చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, చాలా కేసెస్ నడిచాయి. వాళ్ళు ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ ఇస్ వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాలు చూడడానికి మంచి వాళ్ళే, కానీ బిగ్ బాస్ సీజన్ 9కి వస్తే కామెడీ ఉంటుంది, ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాం. ఉప్పల్ బాలు కూడా ఈ సీజన్కి వస్తారని అనుకుంటున్నాం. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్
కేజీకేపీలో కూడా ఉన్నాడు ఈ సీజన్లో. తను గేమ్స్ పరంగా, టాస్క్ పరంగా, తను గేమ్స్లో స్ట్రాంగ్, డ్యాన్స్లో సూపర్, అన్నిట్లో సూపర్. నిఖిల్ ఈసారి వచ్చే చాయిసెస్ ఉన్నాయి. తను అనుకుంటే వస్తారు, కానీ 100% అయితే ఈ సీజన్కి నిఖిల్ మాత్రం వస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఐశ్వర్య. కేజీకేబీలో ఈసారి ఉన్నారు, కానీ అందులో కంటెస్టెంట్స్ వచ్చేసి ఎలిమినేట్ చేశారు కేజీకేబీలో. తను ఇప్పుడు ప్రస్తుతం కేజీకేబీలో లేదు, కానీ బిగ్ బాస్ సీజన్ 9కి అయితే సెలెక్ట్ అయ్యారు అని అనుకుంటున్నాం. కానీ బిగ్ బాస్ సీజన్ 9కి వస్తారు అని అనుకుంటున్నాం ఐశ్వర్య. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఆయిషా. మనకి కేజీకేబీ సీజన్ 1లో ఉన్నారు. ఆయిషా బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే చాయిసెస్ ఉన్నాయి. ఆయిషా మనకి హిందీ బిగ్ బాస్, తమిళ్ బిగ్ బాస్లో వెళ్ళారు. మళ్ళీ ఒకవేళ తెలుగు బిగ్ బాస్కి వస్తే రావచ్చు ఆయిషా గారు. కానీ బిగ్ బాస్ సీజన్ 9కి అయితే ఆయిషా వచ్చే చాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సోనియా మనకి బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చింది. ఈ సీజన్ ఒకవేళ వైల్డ్ కార్డ్గా వస్తే రావచ్చు. ఒకవేళ బిగ్ బాస్ సీజన్ వాళ్ళు పోయిన సీజన్ లాగా పాత వైల్డ్ కార్డ్స్ని తీసుకురావాలనుకుంటే ఒకవేళ దాంట్లో సోనియా వస్తుంది. కానీ ఒకవేళ పాత వైల్డ్ కార్డ్స్ కాకుండా న్యూ వైల్డ్ కార్డ్స్ తీసుకొస్తే సోనియా రాదు, ఎలాంటి పరిస్థితుల్లో రాదు. ఒకవేళ పాత కంటెస్టెంట్స్ని తీసుకొద్దాం అనుకుంటే సోనియా వస్తుంది, కానీ న్యూ కంటెస్టెంట్స్ని తీసుకొద్దాం అనుకుంటే సోనియా రాదు. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. నెక్స్ట్ హోస్ట్ మాత్రం 100% నాగార్జున గారే హోస్ట్ చేస్తారు ఈ సీజన్ అయితే. మనకి ఒకవేళ నాగార్జున గారు దేని మీదైనా అగ్రిమెంట్ చేస్తుంటే, ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే నందమూరి బాలకృష్ణ గారైనా రావచ్చు, ఒకవేళ విజయ్ దేవరకొండ గారైనా రావచ్చు. దీంట్లో ఎవరో ఒకరు వస్తారు. రానకు కూడా చాయిస్ ఉంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు హోస్ట్ అయితే చేస్తారు, కానీ 100% అయితే మనకి నాగార్జున గారే హోస్ట్ చేస్తారు ఈ సీజన్. నందమూరి బాలకృష్ణ గారు ఈ సీజన్ అయితే హోస్ట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 9 వేరే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వస్తుంది, వేరే లెవెల్ ఉంటుంది. నందమూరి బాలకృష్ణ గారు వస్తే అన్స్టాపబుల్ చాలా హిట్ అయింది. కాబట్టి ఒకవేళ హౌస్మేట్స్ ఏదైనా తప్పు చేస్తే సార్ ఖచ్చితంగా 100% ప్రశ్నిస్తారు. అదే మనకి కావాలి. కాబట్టి ఈసారి ఒకవేళ నాగార్జున గారికి కుదరకపోతే నందమూరి బాలకృష్ణ గారు అయితే వస్తారు. విజయ్ దేవరకొండ వచ్చే చాయిసెస్ అయితే 50-50 చాయిసెస్ అయితే విజయ్ దేవరకొండ గారికి ఉన్నాయి. మరీ తక్కువ చాయిసెస్ అయితే రానా గారికి ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు ఇట్లా ఎవరో ఒకరు వస్తారు, ఒకవేళ నాగార్జున గారికి టైమింగ్స్ కుదరకపోతే. ఇలాంటి ఈరోజు వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వేచి ఉండండి. ఇంతటితో సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.